వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రభుత్వాలు నాయకులు మారినా మా రోడ్డు మాత్రం మారడం లేదంటున్న రత్నంపేట గ్రామ ప్రజలు. అనంతపురంలో స్కూల్ కరెస్పాండెంట్ కంత్రిపండ్లు. డ్రగ్స్ వాడి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగనూరు రాఘవేంద్ర. ఇక వివరాలకు వెళ్తే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల స్థానిక పోలీస్ స్టేషన్లో ఈరోజు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన 35 సంవత్సరాల మేకల శేఖర్ అనే వ్యక్తిని నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి మేడిపల్లి మండలం కొండపూర్లో కొంతమందికి విక్రయించడానికి వస్తుండగా మేడిపల్లి మండలం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి శ్యామరాజ్ మండలంలోని కొండపూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర దేవాలయ సమీపంలో ముందస్తు సమాచారంతో పకడ్బందీ ఆలోచనతో తన సిబ్బందితో అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మేడిపల్లి మన యువత ఎవరు కూడా చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని, వాటికి అలవాటు కూడా భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని చెప్పేసి నా యొక్క విన్నపము. అలాగే ఈ కేసును పట్టుకుని దాన్ని నిందితుడిని పట్టుకున్న దాంట్లో మేడిపల్లి ఎస్ఐ శ్యామరాజ్ గారు మరి సిబ్బంది వాళ్ళందరినీ ఎస్ఐని వాళ్ళని కూడా నేను అభినందించడం జరిగింది. అంటే ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది సార్? నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారా? మళ్ళీ వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇతను మళ్ళీ వేరే దగ్గర నుంచి తీసుకొస్తారు. వాళ్ళు పట్టుకోవడానికి మా టీం వెళ్తుంది కాబట్టి ఆ విషయాన్ని మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ఎన్ని విలేజ్లలో అమ్ముతున్నారు, వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా? ఇప్పటికే అలవాటు పడ్డ యువతకు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా? ఆల్రెడీ అన్ని విలేజ్లలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విలేజ్ లో కూడా మళ్ళీ ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఆ యువత కూడా కౌన్సిలింగ్ ఇద్దామని చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈయన దగ్గర దాంతో పట్టుకోండి. దాని అమౌంట్ దాని అమౌంట్ అందాదా ఒక 14,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. గ్రామాల్లో ఉన్న యువతకు మీరు అంటే పోలీసు శాఖ అదే గ్రామాలలో యువతకి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు మిమ్మల్ని వాళ్ళు ఏదో మీ వల్ల రేపటి నాడు వాళ్ళు మీరు ఏదో మీరు ఉద్ధరించి ఉద్యోగాలు చేసి బాగుపడి వాళ్ళు తన ముసలితనంలో వాళ్ళు మీరు చూస్తారని చెప్పి ఎంతో ఆశ పెట్టుకుని మీరు ఉంటారు. మీరు ఈ గాంజాకి అలవాటు పడిన రావడం వల్ల మీరు దానికి బానిస అయిపోయేసి మీ యొక్క చదువుల్లో కానీ ప్లస్ ఏదైనా ఉద్యోగాల్లో కానీ దేంట్లో వెనకబడతారు. దానివల్ల ఎంటైర్ మీ ఫ్యామిలీ అంతా కూడా రోడ్డు పాలవుతుంది. మీ తల్లిదండ్రుల పెంచినందుకు వాళ్ళు ఎంతో బాధపడడం అట్లా చేయకండి. మీరు గాంజాని మానుకొని మంచి స్పోర్ట్స్ లో కానీ యువత అంతా కూడా స్పోర్ట్స్ లో ఉంటే మంచి స్పోర్ట్స్ లో దాంట్లో ఉంటే దీని మీద మీకు వ్యసనాల మీద పోవడం మనసు రాదు. కాబట్టి మీరు ఎక్కువ స్పోర్ట్స్ లో దాంట్లో కాలేజీలో చదువుకొని మీ యొక్క కుటుంబాన్ని బాగుపరుచుకుంటారనే ఉద్దేశం నేను బాగుండాలని కోరుకుంటున్నాను. ఎట్లుందంటే చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి ఎన్డీపీఎస్ యాక్ట్ లో. ఒకసారి ఎన్డీపీఎస్ యాక్ట్ లో పోయి వచ్చారంటే మాత్రం మళ్ళీ వాళ్ళు కోలుకోవడం చాలా కష్టము. చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. కాబట్టి యువతకు నేను చెప్తున్నాను, ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ లో పోయే శిక్షలు పడేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది ఐస్ క్రీమ్స్ మన కప్స్ లో కానీ కొన్ని డ్రగ్స్ కలుస్తున్నాయి అంటారు. మరి విలేజ్ వరకు ఎంతవరకు వచ్చింది ఒకసారి డీటెయిల్ ఇవ్వగలుగుతారా? అది ఇంకా విలేజ్ దాకా రాలేదండి. ఆ కల్చర్ ఇంకా విలేజ్ దాకా రాలేదు. అది ఇంకా సిటీలో నడుస్తుంది. ఈ విలేజ్ లో వచ్చేసి డ్రై గాంజాని మాత్రం సిగరెట్ లో బీడీలో పెట్టుకుని తాగడం వరకే ఈ కల్చర్ మీ విలేజ్ లో ఉంది. ఐస్ క్రీమ్ లో దాంట్లో అనేది అక్కడ సిటీలో నడుస్తున్న కల్చర్ ఇంకా రాలేదు. ఇక్కడికి విలేజ్ లో రాలేదు. చాక్లెట్లలో కూడా గాంజా ఉందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అక్కడ కిరాణా షాప్ లో స్కూల్ కాలేజీలో కిరాణా షాప్ లో కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో యువత గాంజాకి అలవాటు పడి
వాళ్ళ భవిష్యత్తుని చాలా వరకు నాశనం చేసుకుంటున్నారు. ఆ విషయంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు జగిత్యాల ఎస్పీ ఆధ్వర్యంలో మేము కొన్ని గాంజా కేసుల మీద దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంలో మా మెట్పల్లి డివిజన్లో ఇబ్రపట్నంలో, మెట్పల్లిలో, మల్లాపూర్లో కొన్ని గాంజా కేసులు వేయడం జరిగింది. అదేవిధంగా మెట్పల్లి ఎస్ఐ శ్రీ శ్యామ్ గారు ఒక నమ్మదగిన సమాచారం ప్రకారము నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మేకల శేఖర్ వయసు 35 సంవత్సరాల అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను కిరాణా షాప్ నిర్వహిస్తూ అలాగే సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాచరణతో తక్కువ ధరకు నిషేధిత గంజాయి కొనుగోలు చేసి దీని ద్వారా ఎక్కువ ధరకు అమ్ముకుందామన్న ఆలోచనతో శేఖర్ కొన్ని రోజులుగా తక్కువ ధరకు గంజాయి కొని దాన్ని తన బంధువుల గ్రామమైన మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామము మరియు దాని పరిసర గ్రామాల్లో యువతకు గంజాయిని అమ్ముదడం తెలిసి ఆ సమాచారం మేరకు ఎస్ఐ గారు ఒక సమాచారం అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను ఈ గంజాయిని అక్కడ ఊర్లో ఉన్నటువంటి యూత్కి తక్కువ ధర కొనుక్కొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడం చేసుకుంటున్నాడు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వీటిని పట్టుకుని విద్యా సంస్థలలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రహారీ క్లబ్లు ఏర్పాటు చేయాలి. యువత డ్రగ్స్ వాడకం వల్ల యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు కలిసి విద్యా సంస్థలలో డ్రగ్స్ నిర్మూలనకు తక్షణమే ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగనూరు రాఘవేంద్ర మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలో, వసతి గృహాలలో డ్రగ్స్ సేవించి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవడం వంటి సంఘటనలు రాష్ట్రంలో అనేక చోటు చేసుకుంటున్నాయని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తోడ్పాటు అందించాలని కోరారు. డ్రగ్స్ వాడకంపై కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు చేయాలన్నారు. విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ సరఫరా, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, డ్రగ్స్ అనేవి పిల్లల్ని విపరీతంగా అలవాటు చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ వాళ్ళని ఎంతో ఇబ్బందికరమైన, అంటే చిన్న వయసులోనే వాళ్ళ హెల్త్ పాడయ్యే దిశగా తీసుకుపోతున్న డ్రగ్స్ని నిర్మూలించాలి అని చెప్పి మేము డిఆర్ఓ గారికి ఒక వినతి పత్రం అందజేశాము. ప్రహారీ క్లబ్ కింద ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ డ్రగ్స్కి అవగాహన దాన్ని తెలియజేస్తూ స్కూల్ టీచర్లతో, లెక్చరర్లతో మరియు వాళ్ళ పేరెంట్స్కి కూడా దాని మీద అవగాహన కనిపించి పిల్లల్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఆ పిల్లల మీద గమనిస్తూ ఏం చేస్తున్నారని గమనిస్తూ స్కూళ్ళల్లో కూడా వాళ్ళ మీద కూడా వాళ్ళ కోసం అని చెప్పి ఈ ప్రహారీ క్లబ్బులు ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. దాని కొరకు ఈరోజు మన కర్నూలు డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశాము. ఒక డిఆర్ఓ గారే కాకుండా జనరల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ విచ్చలవిడిగా ముందరకు వెళ్తుందనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ రిప్రజెంటేషన్ తయారు చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా దీని మీద డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కానీ యాక్షన్ తీసుకొని ఈ డ్రగ్స్ మీద దాని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి దాన్ని నిర్మూలించాలని చెప్పి కోర్చు మీ నగరూరు రాఘవేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఇక్కడ వచ్చినటువంటి ఓబీసీ మురళీనాయుడు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు శ్రీరామ్ యాదవ్ గారు, కోటి యాదవ్ గారు మరియు భగత్ గారికి కూడా ఇక్కడ వచ్చి డిఆర్ఓ రిప్రజెంటేషన్కి రావడం జరిగింది. వాళ్ళకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ప్రధానంగా గత ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో డ్రగ్స్, అదేవిధంగా గంజా యొక్క తాకిడి విపరీతంగా పెరిగిపోయి యువకుల జీవితాల్లో, విద్యార్థుల జీవితాల్లో ఒక దుర్మార్గమైన సిచ్యువేషన్ ఏర్పడడానికి కారకం ఇది. ఆ ప్రభుత్వ చర్యలుని ఇప్పుడు వాటిని ఆ డ్రగ్స్ యొక్క వినాశాన్ని ఎదుర్కోవడానికి కొరకు
ఈ ప్రభుత్వం వచ్చేసి ఒక కోఆర్డినేటెడ్ సమన్వయం చేస్తూ ఒక కొన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక బలమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తూ కర్నూలు పార్లమెంటు బీజేపీ తరఫున బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరు రావేంద్ర గారు, అదేవిధంగా బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ కోటి యాదవ్ గారు, అదేవిధంగా శ్రీరాములు యాదవ్ గారు ఉపాధ్యక్షులు, తర్వాత భగత్ గారు సెక్రటరీ, మేమంతా కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి ఇక్కడ ఈ జిల్లాలో కూడా అలాంటి గంజా అటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి కనుక వాటిని ముందుగానే వాటిని కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తూ ఒక డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కనుక దీనిపైన భారతీయ జనతా పార్టీ మా ప్రభుత్వం పట్ల సరైన చర్యలు తీసుకోవాలనే విధంగా మేము దీనికి ఈరోజు మేము రిప్రజెంట్ చేయడం జరిగిందని తెలియజేస్తూ నా పేరు మురళీనాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నుండి కాకినాడ వెళ్లే ఏడీబీ రోడ్లో ఎస్టీ రాజపురం వద్ద రోడ్డు భారీగా గుంతలు పడడంతో నిత్యం వాహనాలు ప్రమాదానికి గురి అవుతున్నాయి. 3 రోజుల క్రితం ఇదే ప్రదేశంలో ఒక లారీ బోల్తా పడింది. మళ్ళీ ఈ రోజు ఇంకొక లారీ తిరగపడింది. అధికారులు మాత్రం తరచూ ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్ష్యంగా ఉండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుకుంటున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇదే రోడ్లో నిత్యం అంబులెన్స్లు తిరుగుతూ ఉంటాయి. గురించి పైప్ దులుగుంటాయి, అందుకనే వచ్చేయండి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని అమరుల యాది కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి కల్లుగీత కార్మికుల సంఘం జెండాను ఆవిష్కరించారు. గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు అమరుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గీతన్న చైతన్య యాత్రలు ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో చలమల్ల గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరుడైన చలమల్ల వీరస్వామి గారి గ్రామంలో ఈ యాత్రను ప్రారంభించుకోవడం మా జిల్లాకే గర్వకారంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అమరులైన నాయకులను అందరినీ కూడా మన అందరం స్మరించుకోవాలి. ఈ రోజు అదేవిధంగా మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి ఒక నివేదికను తయారు చేయడం, మన సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి ఏకరువు పెట్టి ఈ డిమాండ్లను పరిష్కరించండి, మా అమరుల యాదిలో యాద్ చేసుకుంటున్నాం. పాపన్న భూస్వాములు, అక్కడ ఉన్న నైజాం కింద గులాంగిరి చేసే దొరలు, భూస్వాములు చేస్తున్న ఇబ్బందులకి, వేలంపాటలకి వ్యతిరేకంగా ఆ మహాసభ జరపడం. ఆంధ్ర రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, దాని మీద బెల్లం తయారీ కానివ్వండి. నీరా అక్కడ టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం బ్రిటిష్ పరిపాలన ఉంది. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతం నైజాం పరిపాలన ఉన్నది. ఈ అన్నిటికీ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా గీత కార్మికుడికి ఎక్కేవానికే చెట్టు ఉండాలి, గీత కార్మికులకు పూర్తిగా చెట్టు మీద హక్కు ఉండాలని చెప్పి కల్లుగీత కార్మిక సంఘం స్థాపించబడింది.
ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మొక్కవోని ధైర్యంతో అన్ని రాజకీయ పార్టీల వెనకాల ఉన్న నాయకత్వాన్ని కలుపుకొని కల్లుగీత కార్మికులు కలుపుకొని ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన సమస్యలు పరిష్కరించాలని ఆ రోజు సొసైటీలు కావాలి, చెట్టు మీద పూర్తి హక్కు కావాలి, టీఎఫ్టీలు కావాలని ఏలంపాటని రద్దు, మైబూత్ చట్టాన్ని రద్దు చేసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసి 1957లో గార్లలో స్థాపించబడ్డ సంఘం ఇవాళ అనేక జీవోలు ఇవాళ ఈరోజు కూర్చొని మన కల్లుగీత కార్మికులు సొసైటీగా మనకు పూర్తిగా సొసైటీ మహబూబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కిలపల్లి శ్రీనివాసరావు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి విజయసారథి ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ నిర్వహించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దీంతో ఆ ప్రాంతంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని అన్నారు. మహబూబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలకు 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించి జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేస్తే పోరుబాట తప్పదని ఆయన హెచ్చరించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వ భూములు కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై చర్యలు తీసుకొని పేదలకు భూములను అన్యాక్రాంతం చేసిన భూములను వెంటనే సిపిఐ కామ్రేడ్స్ ఇప్పుడు మీరు కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై చర్యలు తీసుకొని పేదలకు భూములను అన్యాక్రాంతం చేసిన భూములను వెంటనే మహబూబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు 200 కోట్ల రూపాయల నిధులను పోడు భూములకు పట్టాలను కబ్జా చేసిన ప్రభుత్వ భూములను వెంటనే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను వెంటనే మహబూబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను వెంటనే తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ ప్రభుత్వం సవతల్లి ప్రేమ కురిపిస్తున్న బీజేపీ ప్రభుత్వ వైఖరి, వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నిధులను ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పి అనేక సందర్భాలుగా అనేక డిమాండ్లు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది. గత 10 సంవత్సరాలు ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు పార్లమెంటు లోపల ఈ ప్రాంత సమస్యను అక్కడ ప్రస్తావించకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందువల్లనే ఇక్కడ పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. మహబూబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశం, గత ప్రభుత్వం నిధులు కేటాయించడం చెప్పి కాగితం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిధులు రాలేదు, మరి కేవలం కాగితం మాత్రమే మిగిలింది. ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులను విడుదల చేయాలి. ఇక్కడ మహబూబాద్ మున్సిపాలిటీతో పాటుగా తొర్రూరు మున్సిపాలిటీ కావచ్చు, లేదంటే మరిపెడ మున్సిపాలిటీ కావచ్చు, దోర్నకల్ మున్సిపాలిటీ కావచ్చు, ఆ మున్సిపాలిటీలకు విడుదల చేసినటువంటి నిధులు వెంటనే మరి ఇక్కడికి కేటాయించాలి. వాటి నిధులు విడుదల చేయాలి. అభివృద్ధి పనులు చేపట్టేట్టుగా మరి మున్సిపాలిటీలకు అధికారం ఇవ్వాలి. ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది, మున్సిపాలిటీలు కేవలం నిధులు వాళ్ళ చేతుల్లో లేవు. నిధులన్నీ కూడా కలెక్టర్ చేతుల్లో ఇంకోల చేతుల్లో పెట్టడం జరిగింది. అట్లా కాకుండా చట్టాన్ని సవరించి ఈరోజు మున్సిపాలిటీ అనేది అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు, ప్రజలు ఎన్నుకున్నటువంటి మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు అటానమస్గా ఈరోజు మున్సిపల్ ఉంది. దాన్ని
ఓవర్టేక్ చేసి ఈరోజు కలెక్టర్లు నిధులను వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది. ఈ చట్టాన్ని వెంటనే సవరించాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి మాటలు అమలు చేయండి, ఎన్నికల సందర్భంగా మీరు చెప్పినటువంటి మాటలు అమలు చేయండి. లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల పోరాటాలు తప్పై పోడు భూములకు సంబంధించిన అంశం కానీ అనేకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో కర్నూలులో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంఘం కార్యాలయం ఎదుట మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. మందకృష్ణ మాదిగ కృషి వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని వారు తెలిపారు. భారత సుప్రీంకోర్టు ఏబిసిడీల వర్గీకరణ గురించి విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన తీర్పును కర్నూలు జిల్లా న్యాయవాదుల అసోసియేషన్ దీన్ని స్వాగతిస్తుంది. గత 30 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ కోసం నిర్విరామైనటువంటి పోరాటం చేసిన మందకృష్ణ గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే ఆయన ఆశించినటువంటి రాజ్యాంగ ఫలాలు అన్ని కులాల్లో ఉన్నటువంటి అందరూ సమానంగా స్వీకరించి అత్యున్నత స్థాయికి ఎదగాలనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న రిజర్వేషన్ల సంకల్పం. అయితే ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లలో కొంతమంది దీనిను త్వరితగతిన అందుకొని ముందుకు పోయి మిగతా కులాలు అటువంటి అవకాశాలని కొద్దిగా నిదానంగా యూజ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో ఈ యొక్క ఏబిసి వర్గీకరణ చాలా ఆవశ్యకతను గుర్తు చేసిందనే విషయాన్ని సమాజంలో అన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని సేకరించి మందకృష్ణ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరమ ఉద్యమాలు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టు 7 మంది సర్వోన్నత న్యాయస్థానంలో 6 మంది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా 1 మాత్రమే వ్యతిరేకంగా ఇచ్చిన ఈ యొక్క తీర్పును భారత సమాజం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చాలా శుభసూచకంగా దీన్ని స్వీకరిస్తూ ఈ యొక్క తీర్పును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా అమలు చేసి ఈ యొక్క ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడి వర్గీకరణగా చేసి అన్ని జాతుల, అన్ని కులాల, అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు అందిపుచ్చుకొని అభివృద్ధి సాధించాలని చెప్పని ఈ యొక్క తీర్పు ద్వారా మనం తెలుసుకోగోరుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఎంఆర్పిఎస్ చేపడుతున్నటువంటి ఉద్యమానికి న్యాయవాదులుగా, విద్యార్థులుగా, మహిళలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో తూచా తప్పకుండా రాష్ట్రాలు ఈ తూర్పుని శిరసాయవస్తూ అమలుపరచాలనేదే మాదిగల యొక్క అభ్యర్థన. నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కర్నూలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవర గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ పెన్షన్ పంపిణీ చేపట్టారు. వికలాంగ, వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీ స్థానిక నాయకులు బస్స ప్రసాద్, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో సత్యప్రభ పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏలేశ్వరం, ప్రతిపాడు, రౌతర్పూడి, శంఖవరం మండలాల్లో టీడీపీ పార్టీ నాయకులు, ఎన్డీఏ నేతల సమక్షంలో లబ్ధిదారులందరికీ పెన్షన్ నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కర్ణాటకలోని బెళగావిలో అద్భుతం జరిగింది. మహారాష్ట్రలోని పండార్పూర్ పాదయాత్రగా వెళ్లిన తన యజమానిని అనుసరిస్తూ పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. అయితే యాత్రలో ఆ కుక్క తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకపోవడంతో అతడు ఇంటికి వెళ్ళాడు. బాధపడుతూ ఉండగా కుక్క ఇంటి ముందుకు వచ్చి నిల్చుంది. కుక్కకున్న విశ్వాసం మనిషికి కూడా ఉండదు. ఆ కుక్క ఏకంగా 250 కిలోమీటర్లు నడిచి ఇంటికి తిరిగి వచ్చిందని గ్రామస్తులు సన్మానం చేసి ఊరేగింపు చేసి భోజనాలు పెట్టారు. కర్నూలు పట్టణం రాజ్ విహార్ నందు గల శాకంబరి అమ్మవారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరితారెడ్డి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.